సార్ వినిపించింది. ఇది చూడండి సపోర్టర్స్ బాబు మాకు మనో. వినిపించింది. సార్, మా బజర్లో మనో. ఏదో some problem. సార్ మాది ఇప్పుడు మేము పావు గంట నుంచి మేము నొక్కుతూ ఉన్నాం, బజర్లో ఏదో some వినిపించట్లేదా? problem. మేం ప్రెస్ చేసాం బజర్. సౌండ్ వస్తుంది సార్. హలో వస్తుంది కదా. మనం పాపం అక్కడ ఇక్కడ ఒక ఆలి చిన్న బజర్. సౌండ్ వస్తుంది 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 అంటున్నాడు కానీ రావట్లేదు. సార్ మా భద్ర పని చేయట్లేదు. ఏయ్! ఓకే సార్, దీంట్లో మీరు ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే చిరంజీవి వెంకటేష్ గారి టీము మీరు 2 లైన్లు కరెక్ట్ పాడారు, ఆలీది పని చేయట్లేదు. కానీ చామంతికి బజర్ నొక్కింది మీరు. Yes. ఒక్క 2 లైన్లు పాడితే సగం సగం మార్కులు తీసుకోండి దయచేసి. No way. స్టూడెంట్స్ కోఆపరేట్ చేయండి No, 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 no. ఇదేంటి అన్యాయం? ప్లీజ్. అయితే ఇందాక కూడా No, మాకు no, no. మార్క్ ఇచ్చి ఉండాలి. అవునండి, అవును ఉన్నాయి సార్. సార్ No. ఓకే, చామంతి మీద వాళ్ళు ఇంకో పాట పాడమని. అవును, చామంతి మీద వేరే పాట. ఇంకో పాట పాడండి, వేరే పాట. ఇంకో పాట మేము పాడతాం. సార్ ఓకే, మేము పాడతాం. ఓకే సార్, సైలెన్స్ సార్. చామంతి పువ్వా. అదే పువ్వా. పువ్వా పువ్వా ఏంటి పువ్వా? మేము పువ్వా కాకుండా పువ్వా. మేము పాడతాం. సో మేము పాడతాం. మేము పాడతాం. చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నవాడికి కలిగెనేల పులకింత లేని పులకింత. చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నవాడికి కలిగెనేల గిలిగింత ఏమి పులకింత. ఓకే, మనో గారు ఇప్పుడే మన జడ్జెస్ ఏ విషయం చెప్పారంటే ఒక్క నిమిషం బజర్స్ సార్. విషయంలో బోలెడంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి బజర్స్ ఎవరు ప్రెస్ చేశారు అనేది పక్కన పెట్టేసి మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క టీం కి ఒక్కొక్క పదం ఇస్తున్నారు. వాళ్ళు ఆ 10 సెకండ్స్ లోపల పదాన్ని పాడగలగాలి, లేకపోతే ఓకే. టీం కి ఓకే పాస్ అండి. అవుతుంది. ఈ రౌండ్ తో మీరు 15 పాయింట్లో ఉన్నారు సార్. మీరు 12.5 అమ్మా, మీరు 12.5, మీరు 12.5 సార్. 12. సార్ ఓకే, నెక్స్ట్ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. థర్డ్ రౌండ్ వచ్చేసి లొకేషన్ చెప్తాం మేము. లొకేషన్స్, ప్రాపర్టీస్ కాదు, సారీ సార్, ప్రాపర్టీస్. ఒక ప్రాపర్టీ పేరు చెప్తాం, దానికి సంబంధించిన పాట మీరు పాడాలి. ఓకే, చిరంజీవి గారు వెంకటేష్ గారు మీ టీంకి ఇస్తున్నటువంటి పదం ప్రాపర్టీ పేరు వచ్చి సైకిల్ చైన్. దాని మీద పల్లవి సైకిల్ చైన్. చూసి బుల్లెమో నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో, నీ జీను పెట్టు చూసి బుల్లెమో, నీ సైకిల్ చైను చూసి బుల్లెమో, మనసు లాగేస్తది లాగేస్తది లాగేస్తది, మైసు ఊగేస్తది ఊగేస్తది ఊగేస్తది. ఓకే, సక్సెస్. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు సైకిల్ చైన్ అనే పదం మీద కరెక్ట్ పాట పాడారు అలీ గారి సినిమాలో నుంచి. ఇప్పుడు వీళ్ళకి జయసుధ గారికి జయప్రద గారికి ఏం పదం ఇస్తున్నారు? మీరు స్టెథోస్కోప్. స్టెథోస్కోప్. బేగంపేట బుల్లెమ్మో, బేగంపేట బుల్లెమ్మో, పంజాగుట్ట పిల్లమ్మో, బాడీలోన వేడే చూసి గోలి వేస్తనమ్మో, ఏ చింతల్పల్లి సిట్టమ్మో, కుకట్పల్లి కిట్టమ్మో, అదే నీకు లేకుండా తుదే రాస్తనమ్మో, ఏ హైదర్ కూడా గుండమ్మో, ఎంబీబీఎస్ సోమల్ కూడా గుండమ్మో, శంకర్ దాదా ఎంబీబీఎస్, హైదర్ కూడా గుండమ్మో, సోమల్ కూడా గుండమ్మో, పాతం గాని పైచం గాని చందకొత్త చాలు చిత్తు చిత్తమ్మో. సరే, ఇక్కడ దీంట్లో స్టెథోస్కోప్ ఎక్కడ ఉంది అది మనకి న్యాయ నిర్ణేతలు వాళ్ళు వాచ్ చేస్తున్నారు. సార్? దీంట్లో స్టెథోస్కోప్ ఎక్కడ ఉంది సార్? స్టెథోస్కోప్ ఉందా లేదా? స్టెథోస్కోప్ కానీ సార్ చిరంజీవి గారు ఓకే అంటున్నారు. సార్ స్టెథోస్కోప్ లో వర్డే లేదు సార్, ఆ పాట లేదు. సో డాక్టర్ ని బేస్ చేసుకొని మీరు పాడారు కాబట్టి డాన్స్ కి మార్కులు లేవు, పాటకి మీకు 5 మార్కులు వచ్చాయి. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టీం జీవిత గారికి సుమలత గారికి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఆ పదానికి రిలేటెడ్ గా ఉన్న సినిమా పాట కావాలి, ఆ పదంతో పాట కాదు. జీవిత గారికి సుమలత గారికి పదం రూబిక్స్ క్యూబ్ చెప్పండి అమ్మా. Hello, rockstar. I'm your angel. I'm a rockstar. I am single, Mr. Rockstar. Chetam jingle, chal chal rockstar. Chetam mingle. Okay, and around.
మార్కులు లేవు ఇక్కడ, పాటకి మార్కులు ఉన్నాయి. మనో గారు మీకు ఇచ్చినటువంటి పదం రూబిక్స్ క్యూబ్, అంటే పిల్లలు ఆడుకునేటువంటి క్యూబ్. క్యూబ్, క్యూబ్ లో ఈ పాటకి ఏ విధమైన సంబంధం ఉందో అలాగ జడ్జెస్ అడిగితే గమనించగలరు. అలాగ క్యూబ్ వన్ సినిమాలో క్యూబులండి. ఓకే. అలాగే ఓకే, రాజశేఖర్ గారు, ఆలీ గారు, ఉంది, సుశాంత్ గారు, ఉంది. మీరు పోడియం దాటి పోయి ముందుకు వస్తున్నారు సార్. ఉంది ఆ, మీకు పదం క్యాబేజీ కాదు. నీడిల్. నీడిలా ఆ, సూదా హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే హెల్ప్ చూస్తే ఫాస్ట్ రీడ్ ఆయే క్యాబరీ వేస్తుంటే కాలేజ్ పోరాయే లేకుంటే వెళ్తుంటే ఇదరే ఇదలలాయే హలో డాక్టర్ హార్ట్ మిస్ ఆయే లేదండి సూది లేదు ఇందులో. సార్, సూది స్టెథోస్కోప్ ఇలా చూసుకుంటూ పోతే దాన్ని బేస్ చేసుకొని పాడాలి. బాబు బాబు ఓ, ఓకే ఓకే ఓకే, అద్భుతం. ఈ రౌండ్ లో కూడా చిరంజీవి గారి టీము 17.5 మార్కులు, జయప్రద జయసుధ గారి టీం 15 మార్కులు. 15 మార్కులు అండి. మీ టీము 15 మార్కులు, మీ టీము 15 మార్కులతో ఉన్నారండి. ఇప్పుడు మీకు లొకేషన్స్ ఇస్తాం సార్. దానికి సంబంధించిన పాట పల్లవి పాడాలి మీరు. ఒక ఆ లొకేషన్ ఉన్నటువంటి పాట, దానికి బేస్ చేసి చిత్రీకరించినటువంటి పాట. ఇప్పుడు మీకు ఎడారి, ఇసుకలో ఉన్నటువంటి ఎడారిలో ఉన్నటువంటి ఏదైనా పల్లవి. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా నారిగా హరబో థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ మీరు బాధపడ్డారు? ఆ వచ్చిన ప్రేయసి కనీసం 100 కిలోమీటర్లు పారిపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. గమనించినట్టయితే వెంకటేష్ గారు, చిరంజీవి గారు మీరు గుండెలు ఇమోషన్ ఎందుకంత? ఎక్కువగాను పాట తక్కువగాను పాడుతున్నారు. అదే. సార్ మీ ఇద్దరు కళ్ళు ఇమోషన్ లో పాట రావట్లేదు లేదు ఓకే అంటున్నారు అండి. వెంకటేష్ గారు. మీరు ఇది చక్కగా లొకేషన్ తగినట్టు మామూలు అయిపోయింది సార్. మీ పల్లవి కరెక్ట్. నెక్స్ట్ జయప్రద జయసుధ గారికి సంబంధించిన లొకేషన్ అంటే అది సంబంధించినటువంటి పదం, దానికి సంబంధించిన దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే లవ్ కు సంబంధించిన పల్లవి. లవ్ Love, లవ్ ప్రేమ. ప్రేమ. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెలా ఎదకే వన్నులా ఎదలో వెన్నెలా కదలే కన్నులా తారాడే హాయిగా. ఫెంటాస్టిక్, బాగా పెర్ఫార్మ్ చేశారండి. అలాగే వాళ్ళు సుమలత గారు, జీవిత గారు ఏమండి సదా గారు. వాళ్ళు యాక్ట్ చేసిన పాట పాడకూడదు అన్నారు. అవునండి అవునండి. అవును, ఇప్పుడు మళ్ళీ మాకు కూడా మార్క్ ఇవ్వాలి అప్పుడు. సరే సార్, సరే సార్, మీ పాయింట్ నేను న్యాయ నిర్ణేతలకు చెప్తున్నాం సార్, అది కూడా నోట్ చేసుకోండి జడ్జెస్. ఓకే అమ్మ, మీకు వాన రెయిన్లో ఉన్నటువంటి పాట. అమ్మ అమ్మ, ఎందుకు అంత ఆవేశం? వచ్చేమైందమ్మా చెప్పండి శృతి, అమ్మా. శృతి చూసుకోండి. బానొచ్చేనంటే వరదొస్తది, నీకొచ్చేనంటే బలమొస్తది. డమ్ డమ్ దిగా దిగా ఎదలో ఏదో సెగ, రాలే వచ్చానుగా చూసి ఎదలుగా. కస్సుమందోయ్ కనకాంబరం కొల్లగొడత చినంబరం హోయ్ కస్సుమందోయ్ కనకాంబరం కొల్లగొడత చినంబరం హోయ్ వానొచ్చేనంటే వరదొస్తది, వయసొచ్చేనంటే మనమొస్తది.
వస్తుంది. నువ్వు రెడీ రెడీ, నేను నెరి రెడీ, వద్దాం పడి పడి చేద్దాం హడావిడి. కస్సు మందోయ్ కనకాంబరం, కొల్ల కొడతా చిన్నవరం. కస్సు మందోయ్ కనకాంబరం, కొల్ల కొడతా చిన్నవరం. సార్ జడ్జెస్ కూడా లేచి చప్పట్లు కొట్టకూడదు, ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు బాగా భావావేశం ఎక్కువైపోతుంది. 25 ఎక్స్ట్రా పాయింట్స్ సార్, అట్లా పెట్టండి. అలా కుదరదు సార్. సార్, కుదరదు. ఛాన్స్ లేదు సార్, దయచేసి వెంకటేష్ అమ్మమ్మ, గారు మీరు వెనక్కి వెళ్ళండి. ఎమోషన్ కి గురవుతున్నారు. సార్ తెచ్చారు, బాబు. ఇస్తారండి. అది 150 పాయింట్స్ 150 పాయింట్స్ సార్, మేము డాన్స్ చేసాం, మాకు రావాలి సార్, అప్పుడు. లేదు 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 ఓకే, నెక్స్ట్ పదం రాజశేఖర్ దయచేసి గారు ఆగండి. అండ్ టీమ్. ఆవేశాలకు మార్కులు లేవు సార్, దయచేసి ప్లీజ్. రాజశేఖర్ గారు అండ్ టీమ్. రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు, ఆలీ గారి టీం కి అడవికి సంబంధించిన పల్లవి. ఫారెస్ట్ 9 8 8 7 7 6 జామురాతిరి ఈ పాట అయిపోయింది. ఈ పాట ఇందాకే అయిపోయింది. అయిపోయింది ఆ పాట. నో రిపీట్. సార్ ప్లీజ్. నో రిపీట్. ఆ 10 పాట అయిపోయింది. 9 అడవి ఫారెస్ట్ పారేసుకుపోయి పారేసుకున్నాము హరి హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలి. ఎందుకే ఫారెస్ట్ కోట ఏంటి? కొట్టి చూపు చూస్తుంటే చలి 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 చలి. మైనస్. ఓకే బాబు, నో సెకండ్ ఛాన్స్. మీరు అలా ఆవేశంగా రెండో పాట పాడితే ఎలాగా? ఇప్పుడు ఆల్రెడీ పాడిన జామురాత్రిని తీసుకొచ్చి మీరు అడవి సిచ్యువేషన్ లో అయిపోయింది సార్, అయిపోయింది. కాకపోతే మీరు అందుకే చాయిస్ ఇచ్చాము మీకు. మనో గారు, మనం న్యాయ నిర్ణేతలం కాదు. జడ్జెస్ కి చెప్తాం. జడ్జెస్ చూసి ఏమైనా లేవద్దు సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ కూర్చోండి సార్. మీరు ఎట్లా వద్దు సార్, సార్. హలో మీరు రండి. రండి సార్. ఏంటని గురుగారు? గురుగారు రండి గురుగారు, సారీ. మాకు మార్కులు వద్దు. ఇంకా 7:30 నిమిషాలలో Okay. ఈ అంతాక్షరి కాంటెస్ట్ ఎండ్ అవ్వబోతుంది. ద Okay లాస్ట్ అండి. క్లైమాక్స్ సిచ్యువేషన్ లో ఉన్నాము. క్లైమాక్స్ రౌండ్. మనో గారు. ఓకే అండి, ఫస్ట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు టీంకి వచ్చేసి హీరో డైరెక్టర్ బేస్ రౌండ్ అండి ఇది. హీరోకి డైరెక్టర్కి సంబంధించినటువంటి పాట మీరు పాడాలి. వారిద్దరి Combination. పేర్లు చెప్తాం మేము అందరికి. ఏమండి, రెడీగా ఉన్నారు కదా? మీకండి చిరంజీవి గారు, వెంకటేష్ గారికి ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో ఒక హిట్ సాంగ్ పాడండి. పింగదలిసే చిక్కి 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 ఉన్నవాడు ముండ తడిసే అటు చాటు పింద తడిసే కౌల చాటు పిల్ల తడిసే ఆకాశం కొల్లచింది అందాలు చూపెట్టింది ఆకాశం కొల్లచింది కొల్లలే కొల్లచింది. థ్యాంక్ యూ ఫంటాస్టిక్, సూపర్. తర్వాత జయప్రద గారు, జయసుధ గారు మీ టీంకి వచ్చేసి చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్. చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 అబ్జెక్షన్ చెప్తున్నారు. అది కే మురళీమోహన్ రావు గారు. ఓకే, కోతమసీమ కే మురళీమోహన్ రావు. వాళ్ళు పాడిన పాట కరెక్టా కాదా అని మన జడ్జెస్ డిసైడ్ సార్, చేస్తారు. ఓకే మీరు ఆవేశపడద్దు సార్, ప్లీజ్. ఓకే జయప్రద గారు ఊగొద్దు, లేదు పడిపోతుంది మీరు. లేదు లేదు దయచేసి జయప్రద గారు, అవునండి, జయసుధ ఆవిడ. గారి టీమ్ ఛాన్స్ అమ్మమ్మ, అయిపోయింది. మీరు- పాస్ ఆన్ పాస్ మీకేమైనా 2 లైన్లు కరెక్ట్ తెలుసా? సార్ ప్లీజ్ లేదు ఇవ్వండి. వాళ్ళు ఓకే సమ్ టైమ్ మీరు ఏదైనా 2 లైన్లు పాడగలరా? ఓకే. జడ్జెస్ తర్వాత చూస్తారు. పాడాలా? సార్ బోనస్ పాడండి, మార్క్స్ పాడండి. పాడండి ఏదైనా. ఇందువదన కుందరదన వందరదన 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 వందరదనోయే. చందరే చందరే I love you, Harika. ప్రేమకే జోహారికా. I love you, Harika. ప్రేమకే జోహారికా. వెరీ గుడ్. కాకపోతే సిచ్యుయేషన్ పేతా సిచ్యుయేషన్ లా పాడారు. కాకపోతే ఆ డాన్స్ మూమెంట్ పోయి ఇందు బదన కొందరదల మంద. పర్వాలేదు, దానికి కూడా అంటే వాళ్ళకి మార్క్ వస్తుందా రాదా అన్న మార్క్ లేదు purpose తో కాబట్టి. పాడారు అదే, వాళ్ళు. ఇప్పుడు
జీవిత గారు సుమలత గారు వాళ్ళ టీం కి మీరు ఇచ్చేటువంటి కాంబినేషన్. జీవిత గారికి సుమలత గారికి ఇచ్చే పాట వచ్చేసేసి పాట కాదు కాంబినేషన్. కాంబినేషన్ దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు గారి కాంబినేషన్ లో పాట. దారి చూపి